వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే వర్క్ ఏం జరుగుతుందో చూపించిపోతున్నాను అనమాట. ఇప్పుడైతే లప్పం వర్క్ స్టార్ట్ అయిందండి. సో దీనికంతా కూడా అప్లై చేశారు. డబల్ కోటింగ్ అయిపోయిందనమాట. సో మనకు సింగిల్ కోటింగ్ కన్నా డబల్ కోటింగ్ వేయిస్తే మంచిది. కంప్లీట్గా పైన కూడా డబల్ కోటింగ్ అనేది వేసేశారు. సో ఫాల్ సీలింగ్కి కూడా నెక్స్ట్ పెయింటింగ్ అనేది మనం సెలెక్ట్ చేయించుకొని వేసుకోవాలన్నమాట. మేము సింపుల్గానే డిజైన్స్ అనేవి ఇచ్చేసాం. లైట్స్కి మటుకు 15 వాట్స్ ఉండేటట్టు చూసుకున్నాం. ఎందుకంటే రూమ్ కొంచెం బ్రైట్గా కనపడడానికి, కొంచెం వెలుతురు తక్కువ మాకు, సౌత్ ఫేస్ అనమాట. సో అందుకని లైట్స్ అనేవి 10 వాట్స్ 12 వాట్స్ కాకుండా కొంచెం 15 వాట్స్ ఇచ్చామన్నమాట. ఎక్కువ అయినట్టయితే 2 లైట్స్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకొక 2 లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, అలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంది. లప్పం ఎలా ఫినిషింగ్ వచ్చిందో కూడా చూపిస్తాను. చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. ఇవైతే డబల్ కోటింగ్ వేశారు. మనకు ఒక కోటింగ్ వేసిన తర్వాత 3 డేస్ ఆగుతారనమాట. ఒక 3-4 డేస్ ఆగి మళ్ళీ ఇదంతా డ్రై అయిన తర్వాత ఇంకొక కోటింగ్ వేసుకొస్తారు. మాది కొంచెం పెద్ద ఇల్లే కాబట్టి అన్ని రూమ్స్కి అయ్యేసరికి ఒక 1 వీక్ పట్టింది. సో 1 వీక్ తర్వాత సెకండ్ కోటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇందులోనే నెక్స్ట్ కలర్ ఉంటుందన్నమాట. పెయింటింగ్స్ ప్రైమరీ అప్లై చేసి పెయింటింగ్ అప్లై చేస్తారనమాట. పెయింటింగ్స్ కూడా కొంచెం లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటేనే మంచిది. మేము అదే అనుకుంటున్నాం. ఎందుకంటే వెలుతురు తక్కువ ఉన్నట్టయితే డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు రూమ్ అనేది చీకటిగా అయిపోతుంది. సో అందుకని లైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఇంకో రూమ్ అనమాట. ఇక్కడ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఫ్లోరింగ్ కోసం అయితే ఇక్కడ వేశారు. ఇదంతా కూడా అడ్జస్ట్ చేసి ఫ్లోరింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫ్లోరింగ్ వర్క్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. గ్రానైట్ సెలెక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ వేసేసారు లప్పం వర్క్. సో మీకు వేయకపోతే ఎలా ఉంటుందో కూడా ఒక చూపిస్తాను. ఇది ఫినిషింగ్ అయిపోయింది కదా, మనకు ఫినిషింగ్ కాకపోతే ఎలా ఉంటుంది. ఒకటైతే సగం అయింది, అది చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా ఉంటుందన్నమాట. సగం వర్క్ కంప్లీట్ అయింది, సగం కాలేదు. ఇలా కంప్లీట్ చేస్తారనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎలా ఉంది లుక్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఇంపార్టెంట్, ఎవరైనా కట్టించుకున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. వాష్రూమ్ పైన మనకు ఎక్కువ ఇలా ప్లేస్ వస్తుంది కదా, దాన్ని స్టోరేజ్ కిందగా పెట్టించుకోవచ్చు. దీనికి ఒక డోర్ పెట్టేసుకుంటే వుడ్ వర్క్ చేసుకునేటప్పుడు పాత సామాన్లు కానీ ఏమన్నా మనకు ఎక్కువగా అవసరం లేనివి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లోపల చూసారా ఎంత స్పేస్ ఉందో. సో మనకు చాలా సామాన్లు పడతాయి. మనకు కొంచెం ఇల్లు కూడా అంగడంగడి లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో మాకు ఇది వాష్రూమ్ కదా, దానిపైన ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇది ఎప్పుడంటే మనకు కన్స్ట్రక్షన్ జరిగే టైంలోనే చెప్పేయాలన్నమాట. సో మాదంతా ఫినిష్ అయింది. ఎవరైనా కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. వాష్రూమ్ పైన ఎక్కువ స్పేస్ ఉంటుంది, వేస్ట్ అయిపోతుంది. మనకు అంత హైట్ అవసరం లేదు కాబట్టి మనకు ఎంతైతే హైట్ అవసరమో అంత ఉంచుకొని పైన వచ్చేసి ఇలా స్టోర్ రూమ్ లాగా చిన్నది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనమాట. దీనికి డోర్ కనుక పెట్టేసుకున్నట్టయితే నీట్గా ఉంటుంది. దీంట్లోకి ఏవి పురుగులు అవి కూడా వెళ్ళవు. సో ఇది ఒకటి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా వర్క్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఎలా అప్లై చేస్తున్నారు, ఎలా వేస్తున్నారు, ఎలా మిక్స్ చేస్తున్నారు అనేది క్లియర్గా వీడియో పెడతానమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.